హలో, నేను మీ తిరుమల అండి. ఇవాళ ఆంధ్ర మాత గోంగూర పచ్చడితో వచ్చేసానండి. ఫస్ట్ అయితే నేను గోంగూర కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎండుమిర్చి చూడండి, నేను ఒక 3 కట్టెలు గోంగూర తీసుకున్నాను. దానికి సరిపోను ఒక 25 ఎండుమిర్చి వేసేసాను. వేసి బాగా వేగనిచ్చి 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు వేసి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసేసి పక్కన పెట్టేసేయాలి. ఇవి త్వరగా వేగిపోతాయి, పెద్ద ఆలస్యం ఏమి ఉండదు. అది తీసి పక్కన పెట్టేసి మనం కడిగి శుభ్రం చేసుకున్నాం కదా, గోంగూర కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర వేయించేయాలి. ఇది బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మగ్గిందాక ఉంచాలి. ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే వాటర్ వస్తాయి బయటికి. ఆ వాటర్ వచ్చినప్పుడు ఇది బాగా మగ్గుతుంది గోంగూర. అలా చూడండి, గోంగూర కూడా చాలా త్వరగా మగ్గిపోతుంది. మన ఆంధ్రులకి అభిమానం కదండి గోంగూర పచ్చడి అంటే. ఇంతకుముందు అయితే గోంగూర పచ్చడి లేకుండా ఫంక్షనే ఉండేది లేదు. అంత ఎమ్మీగా ఉంటుంది గోంగూర పచ్చడి. అసలు గోంగూర పచ్చడి గురించి చెప్పాలంటే కొన్ని కథలు కావ్యాలే ఉన్నాయి కదా. చూడండి, దగ్గరకు వచ్చేసింది కదా బాగా. ఇంకా ఆపేయాలండి. ఇంకా ఎక్కువ ఉడికిందంటే ఆ వాటర్ అంతా ఇంకిపోయి గోంగూర పచ్చడి జ్యూసీనెస్ పోతుందండి. అదొక టిప్ ఉంది దీంట్లో. చాలామంది మాకు జ్యూసీగా రావడం లేదు, మీరు చేస్తే బాగుంటుంది అంటారు. అలా దించేయాలి. దించిన తర్వాత చూడండి, మేము రోట్లో వేసేసి, మా లక్ష్మి రోట్లో వేసి దంచుతుంది. దంచేస్తాము ఇద్దరం. ఎప్పుడు చట్నీలన్నీ దంచుతాము మ్యాక్సిమం వీలైనంత వరకు. అది దంచేసి మిరపకాయలు బాగా నలిగిన తర్వాత ఈ గోంగూర కూడా వేసేసి బాగా దంచేసి, దీనికి నేనైతే 2 ఆనియన్స్ వేసేసానండి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసాను. పచ్చివే వేయాలి, వేస్తే ఫ్లేవర్ బాగా ఉంటుంది. చూడండి, 2 ఆనియన్స్ వేసేసాం కదా, కచ్చా పచ్చగా అలా దంచేసాము. అయిపోయిందండి. ఇంతే రోటి పచ్చడి, గోంగూర రోటి పచ్చడి. దీనికి తాలింపు వేసుకొని చేసుకునే పచ్చడి అది వేరే ఉందండి. ఇది ఆ రోజుకి ఇన్స్టెంట్ పచ్చడి. ఆనియన్ వేసి దంచాం కదా, అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. అసలు ఒక్కసారిగా నీ స్టైల్లో చేసుకొని తిన్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ అదే కావాలంటారు. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అలా ఉన్నప్పుడు ఈ గోంగూర రోటి పచ్చడి చేసుకున్నారనుకోండి, అమోఘంగా ఉంటుంది. సరే, అందరు ఇలా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కానీ, బిర్యానీలో కానీ, నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కానీ ఇది గోంగూర కలుపుకొని తింటే అమోఘంగా ఉంటుంది. టేస్ట్ అయితే అమోఘం, చెప్పలేం. అందరు ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.